డేట్స్ పుడ్డింగ్ చేస్తున్నాను. యాంకర్లు వచ్చారని డేట్స్ పుడ్డింగ్ చేస్తున్నారు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డేట్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 100 గ్రాములు, చైనా గ్రాస్ 6 గ్రాములు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పిస్తా కొద్దిగా. సో ఫస్ట్ కొద్ది వాటర్ ఇస్తారా? ఈరోజు గాయత్రి గారికి పని తప్పిద్దాం హెల్ప్ చేస్తున్నాను. యూజువల్లీ నేను ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళతోనే చేస్తారా? ఓకే, అందరూ ప్రిపేర్ అవ్వాలైతే. అవునా, ఓకే. ఎక్స్పీరియన్స్ అంతే. చైనా గ్రాస్ పూతరేకుల్లో లేవు. అదే నేను పేణియో పూతరేకులో అనుకున్నాను. అవి ఎప్పుడు వేసుకోకూడదు. అదే నోట్. పాలు వేడి పెట్టేసుకుందాం. ఇవి కూడా కొంచెం మనకు మరగాలి. ఓకే. డేట్స్ వచ్చేసి ఒక అరగంట పాటు నానబెట్టేసి, అంటే సీడ్ తీసేసి ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ తగులుతుంటాయి, పర్వాలేదు, అంటే తినేప్పుడు కూడా బాగుంటుంది. ఓకే, ఇది మనకు కరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆఫ్ చేసి ఈ పాలలో మనం కరిగించుకున్న చైనా గ్రాస్. ఓహో, సరిపడా పంచదార, ఎందుకంటే మన ఖర్జూరం కూడా కొంచెం తీయగా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి చూసి మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్జూరం పేస్ట్. అంటే కొంచెం నిజంగా అసలు ఖర్జూరం వేసాక ఒక రకంగా పంచదార వేయకపోయినా మేబీ పర్వాలేదేమో. అవును, అలా అనుకుంటే తీసుకోవచ్చు. ఇన్కేస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి. కరెక్ట్. యాక్చువల్లీ డయాబెటీస్ చాలా స్వీట్ ఉంటుంది కదా, చాలా స్వీట్ ఉంటుంది అది. నువ్వు స్వీట్ లాంటివన్నీ చేస్తూ ఉంటావా? స్వీట్స్ చాలా ఇష్టం. నేను కద్దు కా కీర్ చాలా బాగా చేస్తాను. కద్దు కా కీరా? కద్దు కా కీర్, సొరకాయ హల్వా లాగా చేస్తారు, కీర్ లాగా చేస్తాను. గులాబ్ జామ్ సరిగ్గా రాదు, అది కొంచెం ఉండలుండలుగా వస్తుంది. అందుకే నేను మళ్ళీ ఒకసారి చేశాను, కొంచెం ఫ్లాప్ మోడ్ లోకి వెళ్ళింది, అది వదిలేసేదాన్ని. క్యారెట్ హల్వా, హల్వా చేస్తాను. హల్వాలు, ఐ లైక్ దట్ హల్వా. దీంట్లో ఉన్న ఫుడ్ ఇష్టం. అలా హల్వా కూడా ఎవరికైనా వేస్తూ ఉంటావా? లేదు. వేస్తుంటావా చెప్పు, పర్లేదు. ఆయనకు తప్ప నేను ఎవరికి వేసేంత రైట్ నాకు లేదు ప్రస్తుతం. ఆయన అంటే పడతాడు ఏది చేసినా కూడా, కానీ పక్కన వాళ్ళు పడరు కదా. సో ఒక బాయిలింగ్ వస్తే మనకు సరిపోతుందండి. గుంట కలిపిస్తారా? ఓకే. సో మనకు కావాల్సిన గిన్నెలోకి ఇది షిఫ్ట్ చేసేసుకొని, ఇది దగ్గర పడుతుందా ఇప్పుడు? ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకు ఒక గంటలో సెట్ అయిపోతుంది. రాజు గారు ఒక డౌట్, ఇప్పుడు ఇలా వేడివేడిగా పెట్టచ్చా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో? కొంచెం చల్లబడాలా? పెట్టేయచ్చండి. ఇప్పుడు నాకు కస్టర్డ్ చేసినప్పుడు అదే టెన్షన్ గా ఉంటుంది, వేడిగా పెట్టచ్చా, దాని గురించి వెయిట్ చేయాలి. మా అమ్మ కూడా అలాగే చెప్తుందండి రాజుగారు. కరెక్టే చెప్తుంది. లేదు లేదు, అలా వేడిగా పెట్టకూడదు, కొంచెం నార్మల్ అవని, రూమ్ టెంపరేచర్ అని సడన్ గా ఒక్కొక్కసారి అంటే గ్లాసెస్ కానీ పెట్టినప్పుడు ఆ టెంపరేచర్ తట్టుకోలేవు అనమాట, పగులుతాయి, క్రాక్స్ వచ్చేసి పగిలిపోతాయి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం. ఈలోగానే కార్యం స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో నీ యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణ, నాకు తెలిసి లాక్డౌన్ లోనే కదా బాగా వంటలు నేర్చేసుకుని చేసేసి అందరూ అదే చెప్తున్నారు కదా. అయితే నా యూట్యూబ్ ఛానల్ లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశారు. నా ఇష్టం కొద్దీ యాక్చువల్ గా చేయలేదు. సో కంపెనీ వాళ్ళు అడిగితే నేను ఫస్ట్ అసలు యూట్యూబ్ గురించి నాకు ఏమీ తెలియదు. ఇప్పటికి 50% తెలుసు, 50% నాకు నిజంగా తెలియదు. ఎవరు నమ్మరు ఆ విషయం. అంటే ఇంకేదో కంపెనీ వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి నేను కూడా మీడియా హౌస్ వాళ్ళకి వదిలేస్తాను. అయితే వంటలు ఎక్కువ ఉండవు అందులో, కానీ సో ఇట్ విల్ హ్యావ్ మై, అంటే ఇట్ కంటైన్స్ మై బ్లాగ్స్, ట్రావెల్. సో ఇలా మా అబ్బాయి గురించి బ్లాగ్స్, వాడికి ఏం చేస్తాను, ఫుడ్ ఏంటి, డైలీ రొటీన్స్ అలా స్టార్ట్ చేశా. ఫస్ట్ చాలా మంది నన్ను వెయిట్ లాస్ జర్నీ అడిగారు. సో వెయిట్ లాస్ జర్నీ నా ఫస్ట్ వీడియో. అందరు దాంతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి దాంతోనే స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత డైట్, ఫుడ్ అని, వాట్ ఐ టేక్ ఇన్, ఇంకేమని కామన్ చేసిన. సో కుకింగ్ 1-2 చేశాను. సరే అక్కడ కూడా కుకింగ్ ఎందుకు, లాక్డౌన్ లో ఎలాగో కుకింగ్ చేసి చేతులు వేడి బాబోయ్, బయటికి వెళ్ళి చిల్ అవ్వడానికి కూడా లేదు. వంట చేసిన తర్వాత ఒక సాయంత్రం బోర్ కొడితే అలా బయటికి వెళ్తాం కదా, అప్పుడు అది కూడా లేదు కదా. అవునవునవును. నాకు బాబోయ్ అసలు లాక్డౌన్ అయితే నైట్ మేర్. నేను ఒక దగ్గర కూర్చోలేను, ఇంట్లో అసలు రోజంతా ఇంట్లో ఉంటే నేను సిక్ అయిపోతా. ఎక్కడో ఒకటి బయటకు వెళ్ళాలి, ఎక్కడో ఒకటికి ఇంటి కిందికైనా వెళ్ళాలి, కానీ నేను ఇంట్లోనే కూర్చుంటే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అదొక ఫోబియా కదా, నేను ఉండలేను అసలు, తిరుగుతూ ఉండాలి. సో అలా అమ్మో లాక్డౌన్ లాంటి రోజులు మళ్ళీ ఎప్పుడు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇది ఒక ప్రాబ్లం కదా ఒక యాంకర్ కి. అసలు చాలా రెస్ట్లెస్ గా ఉన్న వాళ్ళు అందరినీ యాంకర్లు చేస్తారేమో అని నాకు అనుమానం. మా ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ఎంతసేపు ఎంత ఐసోలేటెడ్ గా కూర్చోపెట్టినా కూడా. నాకు కరోనా వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ నాకు కరోనా అంటూ భయం అంటే 15 రోజులు ఒకదాన్ని ఉండాలా అనేది నాకు భయం. అది వస్తుందా, దాని తర్వాత ఏమొస్తుంది, మందులు అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక్కదాన్ని ఉండాలి. అది నా వల్ల కాలేదు, డైజెస్ట్ చేసుకోలేకపోయా. అది దేవుడి దైవంలా అసలు మనకి ఎప్పుడు అవకాశం రాలేదు. వెరీ గుడ్. వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి అవకాశం ఐసోలేషన్ అవకాశం అయితే రాలేదు కాబట్టి సేఫ్ సైడ్ అనమాట కాస్త. సో ఏంటి నువ్వు ఆయన అయ్యారా, ఆయన నువ్వు అయ్యారా ఈ కరోనా తర్వాత? అంటే శాంతమూర్తిలా నువ్వు అయ్యావా, లేకపోతే ఆయన ఆయన అట్లేం కాలేదు, నేనే కాస్త శాంతమూర్తిని అయ్యానని చెప్పాలి. కాస్త బెటర్, కొంచెం ఎక్కువ ఉండేది, కొంచెం జోరు తగ్గిస్తాడు అనమాట. ఎక్కడికక్కడ నన్ను అలా కూల్ ఓకే 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 రిలాక్స్ రిలాక్స్ అంటూ ఉంటాడు అనమాట. సో ఇంకా ఎందుకు ఏంటంటే సరేలే మెజిషియన్ అంటావు. యా కొంచెం అలా కంట్రోల్ చేస్తాను. బట్ తన మాటలు నేర్చుకున్నాడు, నేను కూడా పాటలు నేర్చుకున్నాను. తను మాటలు నేర్చుకుంటే ఇప్పుడు పాటలు నేర్చుకున్నా. ఆయన బాగా తక్కువ మాట్లాడతాడు కదా, తెలిసే ఉంటుంది. చాలా కట్టే కొట్టే తెచ్చే అంతే. బాగున్నారా, బాగున్నా అంతే, ఏం ఉండదు. మన బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? స్మైలే అంతే, ఒక్కొక్కసారి ఓన్లీ స్మైల్. ఓకే సార్, మీ పువ్వు రెడీయా సార్? ఓకే రెడీ అండి. నాకేనా? నీకే అండి. మ్యాచింగ్ మ్యాచింగ్. అదే అందుకనే పెట్టుకోమ్మా. బీట్రూట్ తో చేసింది అది. ఎంత బాగుందో. నిజంగా నాకే ఇచ్చారా లేకపోతే గార్నిషింగ్ కి పెట్టారు కదా? అవునండి. అబ్బా థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి కొంచెం వాసన రావట్లేదు? లేదులేండి, కొంచెం మాడినట్టుగా. అదేలేండి. సో మామూలుగా ఏంటంటే మనము ఇప్పుడు ఇది కొంచెం నార్మల్గా వచ్చేసింది మనకు, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి గంట సేపు వెయిట్ చేయాలి. అంతసేపు టైం లేదు. ఏం చేయాలి? హాఫ్ అన్ అవర్ సార్. ఇది ఎలా? మీరు ఏం చేయనక్కర్లేదు, నేనంటే ఉన్నాను కదా, నేను ముందే అన్నట్టు. అంతా చైనా గ్రాస్ వాళ్ళ మహిమ అంతే. ఓకే, ఫ్రిడ్జ్ కూడా ఇది కొంచెం ఇలా అంచులు ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగానే ఊడొచ్చేస్తుంది. బోర్లు ఇస్తారా? ఎస్, ఐ వాంట్ టు ట్రై దిస్ అండి. చాలా ఈజీ, చాలా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంది కదా, చీజ్ కేక్ లాగా అనిపిస్తుంది నాకు. జెలీ జెలీ. ఓకే, సో పైనండి కొద్దిగా పిస్తా. ఈజీగా అయిపోయింది కదా. మరి రాజుగారు మజాక. సో డేట్స్ పుడ్డింగ్ రెడీ. పువ్వు ఇచ్చారు, దాని తర్వాత డేట్స్ పుడ్డింగ్ కూడా ఇచ్చారు. సో తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. డేట్స్ పుడ్డింగ్ తయారీ విధానం. ఒక పూట ముందుగా ఖర్జూరాన్ని నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో నీళ్లు పోసి చైనా గ్రాస్ వేసి కరగనివ్వాలి. మరొక పాన్లో పాలు పోసి మరగనివ్వాలి. పాలల్లో కరిగించిన చైనా గ్రాస్, పంచదార, ఖర్జూరం పేస్ట్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని డీప్ ఫ్రీజర్లో ఉంచి దగ్గర పడనివ్వాలి. ఆపై పిస్తాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే డేట్స్ పుడ్డింగ్ రెడీ.